హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనము పాలపిట్ట సైక్లింగ్ పార్క్కి వచ్చాము. ఇది కొండాపూర్కు నియర్గా బొటానికల్ గార్డెన్కి ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈరోజు కంప్లీట్గా ఈ సైక్లింగ్ పార్క్ ఎలా ఉంటుందో వీడియో చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఏ సైకిల్స్ అవైలబుల్ ఉంటాయి, ఈ యొక్క సైక్లింగ్ పార్క్ యొక్క టైమింగ్స్ ఏంటి, సైక్లింగ్ పార్క్ యొక్క ఛార్జెస్ ఎంత ఉంటాయి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో దయచేసి స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో బయట ఉన్న ట్రాఫిక్కి మనకు సైకిల్ ఉన్నా కూడా బయట మనం తొక్కాలంటే ఎవరు ఎక్కడి నుంచి వచ్చి గుద్దుతారో తెలియదు అనమాట. సో ఇది ఒక మంచి ఫెసిలిటీ అని చెప్పుకోవచ్చు హైదరాబాద్ సిటీలో. ఇక్కడ మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, ఎటువంటి ట్రాఫిక్ ఉండదు. పిల్లలు పెద్దలు ఎటువంటి ఏజ్ లిమిట్ లేకుండా సైకిల్ అనేది మనం తొక్కోవచ్చు అనమాట. అలాగే మనకి ఇక్కడ చుట్టూ వాతావరణం కూడా చుట్టూ చెట్లతోటి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నెమళ్ళు కూడా తిరుగుతూ ఉంటాయి. మనకు ఈ సైక్లింగ్ పార్క్ బయటనే మనకు 2 వీలర్స్ పార్కింగ్ చేసుకునే దానికి పార్కింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది. మనం పార్క్లోకి ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ పార్క్ యొక్క టైమింగ్స్, సైక్లింగ్ రైడ్ ఛార్జెస్ అనేది మెన్షన్ చేయబడి ఉంటుంది. ఇక్కడ మార్నింగ్ వచ్చేసి 6 AM to 10 AM అండ్ ఈవినింగ్ 4 PM to 7 PM. పర్ పర్సన్కి 59 రూపీస్ ఛార్జెస్. మరియు ఇక్కడ మనకు సైకిల్స్ కావాలంటే రెంట్ తీసుకోవచ్చు. రెంట్ తీసుకుంటే పర్ అవర్కి 59 రూపీస్. ఒకవేళ మనం ఓన్ సైకిల్ తీసుకుంటే 59 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బట్ టైమింగ్ అనేది లిమిట్ ఉండదు, అన్లిమిటెడ్ అనమాట. మనం పార్క్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ వెళ్ళగానే స్టార్టింగ్లోనే టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ మనం 59 రూపీస్ పే చేస్తే పర్ పర్సన్కి ఒక సైకిల్ హ్యాండ్ ఓవర్ చేస్తారు ఫర్ 1 అవర్. నేనైతే 3 టికెట్లు తీసుకున్నాను. 177 రూపీస్ ఛార్జ్ చేశారు అనమాట. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా డిఫరెంట్ సైకిల్స్ ఉంటాయి. ఇక్కడ అన్ని ఏజ్ గ్రూప్ వారికి తగినట్టు అన్ని రకాల సైకిల్స్ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. లేడీస్కి, ముసలి వాళ్ళకి, చిన్నపిల్లలకి అలా అన్ని రకాల సైకిల్స్ అవైలబుల్ ఉంటాయి. మనం బయటకు వచ్చినట్లయితే కంప్లీట్ సైక్లింగ్ పార్క్ రూట్ మ్యాప్ అనేది కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఇది టోటల్గా అరౌండ్ 3 కిలోమీటర్స్ సైకిల్ ట్రాక్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే సైకిల్ మనం తొక్కడం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మేము కూడా ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాము. ఇక్కడ అన్ని రకాల ఏజ్ గ్రూప్ వాళ్ళు సైకిల్ తొక్కుతూ ఎంజాయ్ చేయడం గమనించాము అనమాట. ఇక్కడ మనం సైకిల్ తొక్కుతూ కాజులో అలసిపోయినప్పుడు పక్కన కూర్చునేదానికి మనకు చైర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కంప్లీట్ సైకిల్ ట్రాక్ కూడా చాలా బాగుంటుంది. రోడ్ అంటే ఎటువంటి గుంతలు లేకోకుండా, సైక్లింగ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా క్లియర్గా ఉంటుంది రోడ్డు. ఈ వీడియో కంప్లీట్గా చూసినట్లయితే మీకు కంప్లీట్గా ఈ సైక్లింగ్ పార్క్ అనేది ఎలా ఉంటుందో ఒక ఐడియా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.